డీటెయిల్స్ చూస్తే ఏఐ విజృంభణ గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ సహ వ్యవస్థాపకుడు జాన్ క్లర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ ఏఐ సాంకేతిక భవిష్యత్తులో మనందరికంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని హెచ్చరించారు. కరోనా వంటి మహమ్మారులను ఎదుర్కోవటంలో మనం ఎలాగైతే ముందుగా సిద్ధపడకుండా విఫలమయ్యామో ఏఐ విషయంలోనూ అదే తప్పు చేస్తున్నామని ఆయన చెప్పడం విశేషం. ఏఐని ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే భవిష్యత్తులో మనం కేవలం దాని పరిణామాలకు స్పందించే నిస్సహాయత స్థితికి చేరుకుంటామని క్లార్క్ అన్నారు. ఈ సాంకేతికత వల్ల భూమిపై ఉన్న మానవాళి అంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఇప్పటికే పొంచి ఉందని, ఆ ముప్పు ఏమాత్రం తొలగిపోలేదనే నిజాన్ని అందరం గుర్తించాలన్నారు. మానవ జాతి మనుగడ మరింత ముందుకెళ్లాలంటే ఈ ఏఐ సాంకేతికత అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించడం మంచిదని ఆంథ్రోపిక్ అధినేత సూచించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించడానికి తీవ్రమైన పోటీలో ఉన్నందున ఏఐ అభివృద్ధిని నెమ్మదించడం సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం జాక్ క్లార్క్ మాత్రమే కాకుండా ఏఐ వల్ల రాబోయే ముప్పులపై ఇతర నిపుణులు కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆయన వ్యాపార భాగస్వామి ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడైన డారియో అమోడేయ్ కూడా ఏఐ వ్యవస్థల వేగవంతమైన పురోగతి సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డారియో అమోడేయ్ ది అడోలెసెన్స్ ఆఫ్ టెక్నాలజీ అనే వ్యాసంలో భవిష్యత్తు ఏఐ రూపురేఖలను వివరించారు. మానవ మేధస్సును మించిపోయి స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఏఐ వ్యవస్థలను నియంత్రించడానికి ప్రస్తుత సంస్థలు ఏమాత్రం సిద్ధంగా లేవని ఆయన పేర్కొన్నారు. మనం 2023తో పోలిస్తే 26 నాటికి నిజమైన ప్రమాదానికి చాలా దగ్గరగా ఉన్నామని, పాలకులు, సాంకేతిక నిపుణులు దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని కోరారు. మరోవైపు గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా పేరు పొందిన నోబెల్ గ్రహీత జెఫ్రీ హింటన్ కూడా యంత్రాలు మనుషులను మించిపోయి వాటిని ఆపాలని చూసినా వినని స్థాయికి చేరుకుంటున్నాయని హెచ్చరించారు. ఇంతటి ప్రమాదకరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడానికి తన జీవితాన్ని దారపోసినందుకు బాధగా ఉందన్న ఆయన, ఏఐ వ్యవస్థలతో మానవులు ఎలా కలిసి జీవించాలనే పరిశోధనలపై పెట్టుబడి పెట్టకపోవటమే మానవాళి చేసే అతి పెద్ద తప్పిదమవుతుందని, ఒకవేళ అవి మనల్ని పట్టించుకోకపోతే మానవ జాతిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ MTV చూస్తూనే ఉండండి.